స్త్రీల భద్రత దేశంలోనే ప్రశ్నార్థకంగా మారుతుంది. బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులు సైతం కూడా కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగాను మరికొన్ని సందర్భాల్లో పరోక్షంగాను స్త్రీలపై జరిగేటువంటి అఘాయిత్యాలకు కారణమవుతూ ఉన్నారు. అయితే ముంబై నటి కాదంబరి జత్వాని గత 2-3 రోజుల నుంచి కలకలం రేపినటువంటి సంఘటన. ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే ఐపీఎస్ అధికారులు 3 వారికి సహకరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఈ నటిని ఈవిడపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి కస్టోడియల్ టార్చర్ చేసి మానసికంగా శారీరకంగా హింసించిన ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆధారాలను ప్రస్తుతం విజయవాడ పోలీసులు రికార్డ్ చేస్తున్నారు, స్టేట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. ముంబై నుంచి విజయవాడ చేరుకొని విజయవాడ పోలీస్ కమిషనరేట్లో మరి కమిషనర్ గారి కార్యాలయంలో ముంబై నటి కాదంబరి జత్వాని ఉన్నారు. మరి ఆవిడ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్కంఠ నెలకొంది. ఎవరెవరు ఆవిడ టార్చర్ చేశారు, ఏ విధంగా టార్చర్ చేశారు, వాటికి సంబంధించిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆవిడ విజయవాడ పోలీసులకి ఇవ్వనున్నారు. ఈ ఘటన మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా హోంమంత్రి వంగలపూడి అనిత చాలా సీరియస్గా ఉన్నారు. బాధితులు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారి ఎంతటి వారైనా సరే వారిని ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా శిక్షించే వరకు ఈ ప్రభుత్వం వదిలిపెట్టే పరిస్థితి లేదనేది వారి స్టాండ్ కనపడుతోంది. ఇది ఘటన అయితే నిన్నటి నుంచి మరొక ఘటన ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఏదైతే లేడీస్ హాస్టల్స్లో సీసీ కెమెరాలు పెట్టారని, ఆ సీసీ కెమెరాల్లో మరి ఎవరైతే గర్ల్స్ ఉన్నారో వారికి సంబంధించినటువంటి వీడియోలు దాదాపు 300 వీడియోలు రికార్డ్ చేశారని పెద్ద ఎత్తున ఈ సంఘటన అయితే వెలుగులోకి వచ్చింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. దీనికి సంబంధించి ఒక కాల్ రికార్డింగ్ అయితే ప్రైమ్ 9కి దొరికింది. ఒకసారి ఆ రికార్డింగ్ ఒకసారి పీసీఆర్ అది ప్లే చేయండి ఒకసారి. మేము అక్క అంటుంది రండి చూసుకుందాం విత్ ప్రూఫ్లు కూడా ఉన్నాయి అని చెప్పి తగ్గించి చెప్పేస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ 5 ఫ్లోర్ ఏదో అంటున్నారే, భయం వేస్తుంది. 2 months నుంచి పెడుతున్నారంట, 300 వీడియోలు బయటకు వచ్చినాయి అంట. అందరు వెళ్తున్నారు, మాకు భయం వేస్తుంది, మా ఫ్లోర్ లోనే పెట్టారంట, ఏడుపు వచ్చేస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది బాబు. మేడంకి చెప్తేనేమో అదేంటి బయటకు వస్తే డ్రగ్స్ కేసులు ఇరికిస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు మేడమ్స్ ఏమో. రవీంద్రబాబు ఏమో చూసి చెప్తాడంటే, వీడియోలు చూసినాక చెప్తాడంట. దాంట్లో పెట్టారంటే ఏ ఫ్లోర్ లో పెట్టారో తెలియదే. ఇప్పుడు 300 వీడియోలు అయితే బయటకు వచ్చినాయని మాత్రం అంటున్నారు. సీనియర్స్ ధర్నా చేస్తున్నారు, సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు. అది మేడం వార్డెన్స్ ఏమో కర్రలు పెట్టుకుని ఎమ్మడి పడుతున్నారే, కానీ సీనియర్స్ చాలా మంది ఏడుస్తున్నారే. 300 వీడియోలు 2 నెలల నుంచి జరుగుతుందంట. ఆ పిల్లేమో పొలిటీషియన్స్ అంట, మరి తెలియట్లా, అందుకని భయపడుతున్నారు ఎవరైనా అడగడానికి. ఫేక్ న్యూస్ చూసి చెప్తాం, ఏ మాటలు మాట్లాడుతున్నాం. అదే ప్లీజ్ ఎవరన్నా వీడియో కనుక్కుండే, ఇక్కడ వీడియో ప్రూఫ్ చూపిస్తేనే మాకు పట్టించుకుంటారంటే, లేకపోతే పట్టించుకోరంటే. అసలు ఏడుపు వచ్చేస్తుంది. మా ఫ్లోర్ లో మీకు ఏమైనా దొరికిందంటే వీడియో పెడితేనే మాకు ఏదైనా చేస్తారంట, లేకపోతే ఏం చెయ్యారంట. అడుగుతుంటే కూడా కర్రలు పెట్టి కొడుతున్నారే, అంత ఉంది హాస్టల్లో ఇప్పుడు మా సిచ్యువేషన్. అందరు ఏడుస్తున్నారు. మరి ఇది పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా అమరావతి బ్యూరో సాంబశివరావు అందిస్తారు. తర్వాత డిబేట్లోకి వెళ్దాం. సాంబశివరావు చెప్పండి, ఏంటి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ సంఘటన ఏదైతే ఉందో, హాస్టల్స్లో లేడీస్ హాస్టల్స్లో కెమెరాలు పెట్టారనే ఘటన, దాదాపు 300 వీడియోలు 2 నెలల నుంచి కూడా రికార్డింగ్ చేస్తున్నారనేటువంటి ఘటన ఏదైతే ఉందో అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు ఏం జరుగుతుంది? ఆ కాలేజీ యాజమాన్యం స్పందించిందా లేదా? గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతున్నటువంటి సంఘటన ఏదైతే ఉందో దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకసారిగా ఉలికిపడినటువంటి పరిస్థితి.
ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చదువుతున్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థుల్లో హిడెన్ కెమెరాస్ అంటే ఈ మహిళా కాలేజెస్ లో ఉన్నటువంటి హాస్టల్లో హిడెన్ కెమెరాస్ ఫిక్స్ చేశారంటూ కూడా గత అర్ధరాత్రి నుంచి కూడా ఏదైతే హాస్టల్ కి సంబంధించినటువంటి లేడీస్ కావచ్చు, ఇతరు ఆ కాలేజీకి సంబంధించినటువంటి వారందరూ కూడా అక్కడ ధర్నాలు దిగుతున్నటువంటి పరిస్థితి. రాత్రి ఏదైతే 12 గంటల సమయంలో భారీ ఎత్తున వి వాంట్ జస్టిస్ అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి లేడీస్ అందరూ కూడా ఒకసారి హాస్టల్ బయటకు రావడం, ఆ కాలేజీ గ్రౌండ్ లో నినాదాలు చేస్తూ ముందుకు రావడంతో ఈ యొక్క చర్య ఏదైతుంది ఇదంతా కూడా బహిర్గతం కావడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే కనుక పెద్ద ఎత్తున అక్కడికి ఆందోళనకారులు, అదేవిధంగా విద్యార్థి సంఘ నాయకులు వాళ్ళందరూ కూడా అక్కడ చూసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి విచారణ జరిగించాలంటూ కూడా దీనికి సంబంధించి అటు నారా చంద్రబాబు నాయుడు సీఎం దృష్టికి కూడా వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి అక్కడికి సీఎం దృష్టికి ఈ సమస్య వెళ్ళగానే అక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున అక్కడ అధికారులకు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఒకటొకటిన ఆదేశాలు రావడంతో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. జిల్లా ఎస్పీ మరియు కలెక్టర్, ఏదైతే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మంత్రి కొల్లు రవీంద్ర, వీరు ముగ్గురు కూడా ఇక్కడే ఉండి ఉదయం 11 గంటల నుంచి కూడా ఇక్కడే ఉండి ఇక్కడ విద్యార్థులతో చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి 3 గంటలకి కూడా సీఎం కి నివేదిక ఇవ్వాలంటూ కూడా చెప్తున్నారు. అసలు ఈ విషయానికి కారణమైనటువంటి మూలాధారణం ఒక వ్యక్తి మరియు ఇంకో అమ్మాయికి అంటే హాస్టల్లో ఉండేటటువంటి మరో మహిళకి ఒక ఇబ్బంది ఉన్నటువంటి డీలింగ్స్ వల్ల ఇదంతా కూడా జరిగింది అన్నట్టుగా తెలుస్తుంది. ఆ మహిళ ద్వారా బయట వేరే హాస్టల్లో ఉంటున్నటువంటి విద్యార్థి ఆ అమ్మాయి ద్వారా సన్నిహితంగా ఉండేటువంటి అమ్మాయి ద్వారా ఈ హాస్టల్లో ఏదైతే బాత్రూమ్స్ ఉంటాయో బాత్రూమ్స్ లో కావచ్చు, వాష్రూమ్స్ లో కావచ్చు, వాటిల్లో హిడెన్ కెమెరాస్ ఫిట్ చేసే విధంగా కూడా అమ్మాయిని ప్రేరేపించినట్టుగా తెలుస్తుంది. ఆ అమ్మాయి ద్వారా ఈ హిడెన్ కెమెరాస్ ఫిట్ చేసినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అయితే ఆందోళన చెప్పడం జరుగుతా ఉంది. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరో కూడా మా మొహాలు బయటకు చూపించడం కానీ మా వార్తలు మాత్రం ప్రచారం చేయడంటూ కూడా ఉదయం నుంచి కూడా వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కాలేజీ గ్రౌండ్ లో. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మంత్రి కొల్లు రవీంద్ర మరియు ఎస్పీ కలెక్టర్ రాగానే వారి దగ్గరికి వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బోర్ని వెలిపించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఎందుకంటే అక్కడ చూసినట్లయితే గత వారం రోజుల క్రితం నుంచి కూడా వీరికి ఏదైతే ఈ హాస్టల్లో ఉండేటటువంటి మహిళలకి ఈ విషయం తెలిసినప్పటి నుంచి కూడా ఈ గత వారం నుంచి కూడా వీరందరూ కూడా అక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ కావచ్చు ఇతరు వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేశాము. దాన్ని అయినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేదు. మళ్ళా మమ్మల్ని యాజమాన్యం బెదిరింపు చర్యలకు పాల్పడుతుందంటూ కూడా వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. యాజమాన్యం చర్యల పైన మరియు ఇదే కనుక నిజమైతే కనుక అక్కడ వచ్చినటువంటి కొల్లు రవీంద్రకి ఈ విషయాలైనా కూడా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి చదువుకునేటటువంటి లేడీస్ చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పడం ఉన్నారు, మా వీడియోస్ కనుక బయటకు వస్తే మేము ఆత్మహత్య చేసుకోవడం తప్ప మాకు వేరే చరణ్యం లేదు. మా ఇవన్నింటినీ కూడా కంపల్సరిగా అసలు ఎందుకు తీశారు, ఏ విధంగా తీశారు, వీటన్నింటినీ కూడా సుకూలంగా పరిశీలన చేసి వీటిపైన పూర్తిగా దర్యాప్తు చేసి ఆ దర్యాప్తులో ఆ దోషులు అయినటువంటి వారిని శిక్షించాలి. అదేవిధంగా యాజమాన్యం ఇప్పటిదాకా కూడా ముద్దు నిద్రలో ఉంది, ఇప్పటికీ కూడా ఇంకేం జరగలేదని చెప్తా ఉంది. మమ్మల్ని మాకు అర్థం తెలిసినా సరే మా గొంతు నొక్కుతా ఉందంటూ కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అక్కడ కొల్లు రవీంద్ర కూడా మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఇవ్వండమ్మా, ఆధారాలతోటి మేము కేసు ముందుకు వెళ్తామని చెప్పేసి చూడడంతో ఏదైతే రాత్రి ఒక విద్యార్థి దగ్గర స్వాధీనం చేసుకున్నటువంటి ల్యాప్టాప్ మరియు సెల్ ఫోన్ లో ఈ యొక్క ఆధారాలు ఉంటే వాటిని మీరు పరిశోధన చేసి మీరు తీయండి, మా దగ్గరికి ఎటువంటి వీడియోస్ లేవంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అవడంతో, కానీ ఈ వీడియోస్ మాత్రం ఉన్నట్టుగా 300 వీడియోస్ అయితే ఉన్నట్టుగా బయటకి వెళ్ళినట్టుగా కూడా మాకు సమాచారం ఉంది. కానీ మా దగ్గర మాత్రం వీడియోస్ లేవంటూ కూడా వాళ్ళందరూ కూడా ఒక ఇంత భయానికి లోనవుతున్నటువంటి పరిస్థితి. అంటే రేపొద్దున కనుక ఇలాంటిది ఏదైనా బయట పెడితే కనుక మా భవిష్యత్తు ఏమవుతుంది, అదేవిధంగా కాలేజీ యాజమాన్యం కనుక దీనిపైన కనుక ఏదైనా చర్యలు తీసుకునే క్రమంలో మార్కులు తగ్గించే విషయంలో కావచ్చు, రేపొద్దున మేము బయటకు వెళ్ళే క్రమంలో మమ్మల్ని ఏమైనా ఇబ్బంది పడుతుందా, ఇలాంటి అనేక వాళ్ళలో ఉన్నటువంటి ఆవేదన ఈ రోజు మంత్రి దృష్టికి, కలెక్టర్ దృష్టికి, ఎస్పీ దృష్టికి తీసుకురావడంతో ఇప్పటికి కూడా స్టిల్ మనం చూసుకున్నట్లయితే ఆ మంత్రి కొల్లు రవీంద్ర కావచ్చు, ఇక్కడ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఇంకా మిగిలిన 5 ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుతం అక్కడే కాలేజీలోనే కూర్చుని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఆందోళన చేసే క్రమంలో ఆ విద్యార్థులు ఎప్పటికప్పుడు సర్ది చెప్తూ మీకు కావాల్సినటువంటి సదుపాయాలు మేము చేస్తామమ్మా, ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాం. దీనికి పైన మనం చూసుకున్నట్లయితే కనుక మంగళవారం నాటికి అంటే రేపు రానున్నటువంటి మంగళవారం నాటికి పూర్తిగా నివేదికని మేము మీకు తీసుకొచ్చి
శిక్ష ఎవరైతే దోషులుగా ఉంటే కనుక ఈ కంపల్సరీగా ఇది జరిగింది అని నిర్ధారణ కనుక ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వారికైతే కఠినంగా శిక్షిస్తాం. అదే యాజమాన్యం పొరపాటు అయితే కనుక యాజమాన్యాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదంటే కూడా కొల్లు రవీంద్ర హామీ ఇవ్వడం తోటి వాళ్ళు ఏదైతే నిరసన విరమించినప్పటికీ కూడా మరలా అర్ధరాత్రి ఏమన్నా మరలా చేస్తారేమన్న ఉద్దేశంతో మంత్రి కావచ్చు వాళ్ళందరూ కూడా అక్కడే ఉండడం కూడా జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి విషయం. అంటే ఒక ఆడపిల్ల మానవ ప్రాణాలకు సంబంధించినటువంటి విషయంగా మనం దగ్గర చూడాలి. ఎందుకంటే మానవ ప్రాణం అంటే ఇక చావు బతుకుతో సంబంధించినటువంటిది. ఇది ముఖ్యంగా మనం చూసుకున్నట్టే భారత సంస్కృతిలో ఆడపిల్ల అనేది చాలా నీటిలో బుడగలాగా ఉండేటటువంటి జీవితం. ఇలాంటి జీవితంలో ముఖ్యంగా మనకు కావాల్సింది రైట్ సాంబశివరావు